ఏపీలోనూ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుస్తోంది. విద్యా సంస్థలే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, అమరావతిలో అనేక సార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. డ్రగ్స్ నెట్వర్క్ వెనుక బడాబాబులు ఉన్నారనే ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే కూటమి లింకులు ఉండడంతో డ్రగ్స్ బాబులను పోలీసులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నివారిస్తామని గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికీ 650 రోజులు గడిచినా నివారణ చర్యలు కనిపించడం లేదు. పిల్లల భవిష్యత్పై పేరెంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరకడంపై కలకలం రేగుతోంది. గతంలోనూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి. డ్రగ్స్ నెట్వర్క్లో కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులు ఉండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇది కూడా ఒకటి. విత్ ఇన్ నో టైం మేము డ్రగ్స్ సరఫరాని లేకపోతే మత్తు పదార్థాలు మొత్తం అరికడతా ఉన్నారు. తీరాసరికి వాటి మీద ఏ చర్యలు లేవు అన్నట్టుగా కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు సైతం ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం రేపుతుంది. గతంలో ఎన్నికల ముందు అయితే ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 100 రోజుల్లోనే డ్రగ్స్, గంజా లాంటివి అన్నింటిని కూడా ఈ మాదక ద్రవ్యాలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా నివారిస్తాం, కట్టడి చేస్తామంటూ పాలకులు చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 650 రోజులు అవుతుంది. కానీ కనీసం ఒక కార్యాచరణ కూడా ప్రభుత్వం వైపు నుంచి ప్రకటించినటువంటి పరిస్థితి ఏర్పడింది. తూతు మంత్రంగా ఒక అనేటువంటి ఒక టీం ఏర్పాటు చేశారు. కానీ ఆ టీంకి ఎలాంటి ఆధారాలు, అధికారాలు లేకపోయిన నేపథ్యంలో కనీసం ఎవరిని పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా జరగట్లేదు. ప్రధానంగా ఇటీవల కాలంలోనే విపరీతంగా గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతంలో డ్రగ్స్ పట్టుబడినటువంటి వైనం కనిపిస్తుంది. ఎండిఎంఏతో పాటు అనేక కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతానికి వస్తున్నాయి. ఇక్కడ విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. యూనివర్సిటీలు, కాలేజీలు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఒక పెద్ద నెట్వర్కే పనిచేస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 పైగా పట్టణాల్లో ఈ నెట్వర్క్ పనిచేస్తున్నట్టు పక్కగా సమాచారం ఉంది. కానీ పోలీసులు, అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. కారణం ఏంటంటే ఈ మొత్తం నెట్వర్క్ కనుక పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో వారి మీద కనీసం కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనపడలేదు. చివరికి ఈ మంగళగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో, నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో సాయంత్రం అయితే చాలు అనేక మంది రోడ్ల మీద గంజాయి తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ రోడ్ల మీద కనిపిస్తూనే ఉన్నారు. వీఐపీలు తిరిగేటువంటి ప్రాంతాల్లో, అదే రోడ్ల మీద పర్యటనలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి యువత తిరుగుతూ ఉన్నారు. కానీ కనీసం వారి మీద కేసులు కూడా పెట్టలేదు. వారు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. కేసులు కనుక పెడితే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వస్తున్నటువంటి కారణంతో పోలీసులు కేసులు పెట్టకుండా వదిలేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటీవల ఆ విద్యార్థులు ఎక్కువగా ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు కాకుండా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే విధంగా డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర ప్రాంతాలకు ఇటీవల గోవాలో సైతం పట్టుబడినటువంటి పరిస్థితి చూస్తాం. తాజాగా హైదరాబాద్, మొయినాబాద్ లో ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికినటువంటి వైనం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నివేరబోయింది. అదే పుట్టా మహేష్ యాదవ్ ఇటీవలే యాంటీ డ్రగ్స్ సంబంధించి ఒక క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దంటూ క్యాంపెయిన్ నిర్వహించి చివరికి ఆయనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి వ్యవహారం చూసిన తర్వాత అధికార పార్టీ నాయకులు చెప్తున్న ఒకటి, చేసేది ఇంకొకటి అన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవలే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి పరిస్థితి. కానీ వీరెవరి మీద కూడా కనీసం కేసులు కూడా లేవు. వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వ్యవహారం చూస్తుంటే పెద్దగా సీరియస్ గా ప్రభుత్వం పట్టించుకోకపోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా కూటమి పార్టీ సంబంధించినటువంటి నాయకులు గానీ, కార్యకర్తలు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ వీరంతా గంజాయి తీసుకుంటూ పట్టుబడుతున్నటువంటి పరిస్థితుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఆ డ్రగ్స్ నెట్వర్క్ కి వీరందరూ కూడా వెళ్లారు. మొత్తం యువతని టార్గెట్ చేసుకుని ఆ నెట్వర్క్ ఇక్కడ పనిచేస్తుంది. పెద్ద ఎత్తున వేల కోట్లను చేతులు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తుంటే మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థుల పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రవీందర్.